Hello and welcome to Greek Chat with Venkatesh. It is quiz time again. జనవరిలో నేను ఇచ్చిన క్విజ్కి ఆన్సర్స్ మనం వీడియోలో తెలుసుకుందాం. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది క్విజ్కి, ఎందుకంటే బహుశా ఈజీగా ఉందని నేను చెప్పి. బట్ ఒకటి రెండు క్వశ్చన్స్ విషయంలో చాలామంది మిస్టేక్ చేశారు. బట్ అదర్వైజ్ ఈసారి విన్నర్స్ కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. సో విన్నర్స్ని తెలుసుకునే పోయే ముందు మనం క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ ఒక్కసారి చూద్దాం. సో క్వశ్చన్స్ మీకు తెలుసు కదా. నెంబర్ 1 క్వశ్చన్ ఏంటంటే, నేమ్ ద ఇండియన్ ప్లేయర్ హూ హ్యాండెడ్ ఓవర్ హిస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ఇన్ ఏ ఓడిఐ ఇన్ ఏ వన్డే ఇంటర్నేషనల్ టు హిస్ స్టేట్మెంట్. తన స్టేట్కే చెందిన ఒక ఆటగాడికి మన ఇండియన్ ప్లేయర్ ఒక అతను ఏం చేశాడంటే, తనకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వస్తే దాన్ని కాస్త తన కొలీగ్కి, తన తోటి ప్లేయర్కి ఇచ్చాడు. ఆ తోటి ప్లేయర్ తన స్టేట్కి చెందినవాడు. ఇది చాలా ఈజీ ఆన్సర్, అందరికీ తెలిసిన ఇన్సిడెంటే. నేను కూడా నాకు వీడియోలో 2-3 సార్లు చెప్పాను. ఆన్సర్ హ్యాపెన్స్ టు బి జీజీ గౌతమ్ గంభీర్. 2009లో ఈడెన్ గార్డెన్స్లో శ్రీలంకతో జరిగిన వన్డేలో గౌతమ్ గంభీర్ 150 చేశాడు. అప్పుడే కొత్తగా ఇండియన్ సీన్లోకి వచ్చిన విరాట్ కోహ్లీ తన మొట్టమొదటి మెయిడెన్ ఓడిఐ 100 చేశాడు. సో యాక్చువల్గా గౌతమ్ గంభీర్కి ఆ చేజ్, యాక్చువల్గా అప్పటి నుంచే చేజ్లో విరాట్ కోహ్లీ సత్తా మనం చూసాం. సో అయితే తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని చాలా మెగ్నానిమస్గా విరాట్ కోహ్లీకి ఇచ్చేసాడు గౌతమ్ గంభీర్. ఆ తర్వాత వాళ్ళిద్దరి రిలేషన్స్ చెడ్డి, అది వేరే సంగతి, దాని గురించి ఇక్కడ మాట్లాడదు మనం. సో దట్ ఈస్ ది ఇన్సిడెంట్. సో దీనికి చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇంకా క్వశ్చన్ నెంబర్ టూ ఏంటంటే, యునైటెడ్ కింగ్డమ్ కాకుండా, యూకే కాకుండా ఓడిఐ వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ని హోస్ట్ చేసిన, ఆతిథ్యం ఇచ్చిన మరొక యూరోపియన్ దేశం ఏదని అడిగాను. మనకు తెలుసు ఇంగ్లాండ్లో లేకపోతే యునైటెడ్ కింగ్డమ్లో వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. కానీ ఆ ఇంగ్లాండ్తో పాటు మరొక దేశం కూడా ఆతిథ్యం ఇచ్చింది, అదేంటి అని అడిగాను. కొంతమంది ఇక్కడ చాలామంది మిస్టేక్ చేశారు. ఐర్లాండ్ అన్నారు, స్కాట్లాండ్ అన్నారు. బట్ నేను అక్కడ చెప్పిన మాట అది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యునైటెడ్ కింగ్డమ్ అన్నప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఈజ్ ఎ కంట్రీ. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఇవన్నీ కూడా దాంట్లో అంతర్భాగాలు. సో అది అక్కడ వచ్చినప్పుడు, యునైటెడ్ కింగ్డమ్ అని వచ్చినప్పుడు అది అవి లెక్కలోకి రావు. అందుకని దానికి ఆన్సర్ ఏంటంటే ఆమ్స్టల్ విన్ ఇన్ నెదర్లాండ్స్లో ఉన్న ఆమ్స్టల్ విన్ 1999లో వరల్డ్ కప్, 1999లో జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెన్యా వరల్డ్ కప్ మ్యాచ్ని హోస్ట్ చేసింది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక క్వశ్చన్ నెంబర్ 3, 2 తమిళ మూవీస్ పేర్లు ఇచ్చాను నేను, దానికి క్రికెట్కి ఉన్న కనెక్షన్ ఏంటని అడిగాను. దెర్ ఆర్ 2 తమిళ మూవీస్, పొట్టా పొట్టి అండ్ సంతోష్ సుబ్రహ్మణ్యం. దే హ్యావ్ ఏ క్రికెట్ కనెక్షన్. వాట్ వాజ్ దట్ కనెక్షన్ అని అడిగాను. ఈ కనెక్షన్ ఏంటంటే దానికి ఆన్సర్ సెడగోపన్ రమేష్ మనకు తెలుసు, ఒకప్పటి ఇండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, మంచి సక్సెస్ఫుల్గా ఆడిన ప్లేయర్ అతను. సో సెడగోపన్ రమేష్ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తాడు, మాతో కామెంటరీ కూడా చాలాసార్లు చేశాడు, మ్యూజిక్ అని కూడా చాలా ఇష్టం అతనికి. సో రమేష్ సినిమాల్లో, తమిళ్ టీవీ సీరియల్స్లో వాటిలో యాక్ట్ చేస్తాడు. సో అలాగే పొట్టాపొట్టి సంతోష్ సుబ్రహ్మణ్యంలో అతను యాక్ట్ చేస్తాడు. అది ఆ 2 సినిమాలకి క్రికెట్కి ఉన్న కనెక్షన్ ఏంటంటే, బికాస్ వన్ ఇండియన్ క్రికెటర్ యాక్టెడ్ ఇన్ దోస్ మూవీస్. అది క్వశ్చన్ నెంబర్ 3. ఇది కూడా చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కొంతమంది ఇంకేదో దానికి కొన్ని కథలు అల్లి రాశారు. సో అవన్నీ కరెక్ట్ కాదు. సో 4th క్వశ్చన్ ఏంటంటే, మన రంజీ ట్రోఫీ ఫైనల్లో, మన డొమెస్టిక్ ప్రీమియర్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఇంగ్లీష్ క్రికెటర్ ఎవరు అని అడిగాను. యాక్చువల్గా ఒకనొక సందర్భంలో, అప్పట్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1945, అప్పట్లో ఏంటంటే ఎలాగైతే మన ప్లేయర్స్ వెళ్ళి కౌంటీ క్రికెట్ ఆడతారో, అలాగే ఇంగ్లాండ్ ప్లేయర్స్ కూడా మన ఇండియా వచ్చి మన డొమెస్టిక్ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఇది 1945 కాబట్టి అప్పటికి ఇంగ్లాండ్, ఇండియా 2 ఒకే దేశం కింద లెక్క, మనం వాళ్ళ కాలనీ కదా అప్పుడు. సో 1945లో డెనిస్ కాంప్టన్ అనే ఫేమస్ ఇంగ్లీష్ ప్లేయర్, బ్యాట్స్మెన్, హోల్కార్ తరఫున ఆడుతూ, హోల్కార్ అంటే ఇప్పుడు మధ్యప్రదేశ్ అనుకోండి, హోల్కార్ తరఫున ఆడుతూ బాంబే పైన డబుల్ సెంచరీ చేశాడు. ఇక్కడ ఒక చిన్న పిట్టకథ కూడా ఉంది. అదేంటంటే, అతను ఆ డబుల్ సెంచరీ చేసిన టైంలో ఒకనొక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అతనికి ఏం చెప్పాడు, నువ్వు కనుక ఈ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేస్తే నీకు 50 రూపాయలు ఇస్తాను.
అప్పట్లో 50 రూపాయలు అంటే చాలా పెద్ద అమౌంట్. 50 రూపాయలు ఇస్తానని చెప్తే ఇతను చాలా ఉత్సాహంగా డబుల్ సెంచరీ చేసి తర్వాత డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి ఆ బిజినెస్ మ్యాన్ కోసం వెతికాడు. కానీ 50 రూపాయలు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చేది చెప్పి అతను అప్పటికే పలాయనం చిత్తగించాడు. సో అది కూడా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక భాగంగా, ఒక యానెక్డోట్గా మనకి ఎప్పటికీ గుర్తుండే ఇన్సిడెంట్. ఇక క్వశ్చన్ నెంబర్ 5 హ్యాపెన్స్ టు బి ఏ ఫోటో క్విజ్ ఎప్పటిలాగే. దీంట్లో ఉన్న యంగ్ క్రికెటర్ తర్వాత తమ దేశం తరఫున ఆడినవాడు ఎవరంటే ఉస్మాన్ ఖవాజా. ఇప్పుడు ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నాడు. అక్కడ వసీం అక్రమ్ పక్కన ఉన్నాడు. సో ఎవరన్నా పాకిస్తానీ క్రికెటర్ పేరు చెప్తారని అనుకున్నాను, కానీ పోలికలు చాలా ఎక్కువగా ఉండబట్టి అందరూ కూడా దీనికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఉస్మాన్ ఖవాజా ఇది రైట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 6 ఏంటంటే ఒకానొక ఫారిన్ క్రికెటర్ ఇండియాలో 8 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ఆ 8 టెస్ట్ మ్యాచ్లు ఈ స్కోర్డ్ యాజ్ మెనీ యాజ్ 899 రన్స్. దాంట్లో 3 సెంచరీలు కూడా ఉన్నాయి. అతని బ్యాటింగ్ యావరేజ్ చూస్తే 99.88 ఉంది. ఆల్మోస్ట్ బ్రాడ్మెన్స్ బ్యాటింగ్ యావరేజ్ అంటే ఆల్మోస్ట్ 100 ఉంది. ఈ రన్స్ చేయడమే కాకుండా అతను ఒక 24 వికెట్స్ కూడా తీశాడు. అంటే ఫినామినల్ పర్ఫార్మెన్స్. అంత మంచి పర్ఫార్మెన్స్ చేశాడంటే అతను వరల్డ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్. నా దృష్టిలో అయితే ఈజ్ స్టిల్ ది గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ది గేమ్ హ్యాస్ ఎవర్ సీన్. ఈజ్ నన్ అదర్ దెన్ గ్యారీ సోబర్స్ ఆఫ్ వెస్ట్ ఇండీస్. గ్యారీ సోబర్స్ అద్భుతమైన ప్లేయర్ బ్యాటింగ్లో, బౌలింగ్లో. అతను బౌలింగ్ కూడా ఏం చేసేవాడు, ఈజ్ అ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేసేవాడు, లెఫ్ట్ ఆర్మ్ పేస్ వేసేవాడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేసేవాడు. స్పిన్లో కూడా చైనామెన్ వేసేవాడు, లేకపోతే ఆర్థడాక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ కూడా వేసేవాడు. అండ్ హీ వాజ్ అ టెరిఫిక్ ఫీల్డర్ ఎట్ ఎనీ ప్లేస్, క్లోజింగ్లో కానీ లేకపోతే డీప్లో కానీ. సో అతను పుట్టిందే క్రికెట్ ఆడడం కోసం. నాకు వీలైతే ఎప్పుడో ఒకసారి ఆయన మీద ఒక వీడియో కూడా చేస్తాను. చాలా చాలా అద్భుతమైన క్రికెటర్ గ్యారీ సోబర్స్. సో గ్యారీ సోబర్స్ ఇండియాలో 300 చేశాడని చెప్పాను కదా, బోల్డెన్ రన్స్ చేశాడు. ఒకనొక టెస్ట్ మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. ఆ ముంబై టెస్ట్ మ్యాచ్లో లాస్ట్ డే రోజున రన్స్ చేయాలి గెలవాలంటే. ఇతను వచ్చి ఎడాపడా టపాటపా రన్స్ కొట్టేసి తొందరగా ఆ టార్గెట్ని రీచ్ అయిపోయాడు. ఎందుకంటే ఈ వాంటెడ్ టు గో టు ద రేసెస్, హార్స్ రేసెస్కి వెళ్ళని వీలుగా అవసరమైన టార్గెట్ని చాలా ఒక T20 మ్యాచ్ ఆడినట్టుగా ఆడి సాధించి వెళ్ళిపోయాడు. సో హీ వాస్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఆల్రౌండర్. ఈ టాయిడ్ విత్ ద బౌలర్స్. అద్భుతమైన ఆల్రౌండర్ గ్యారీ సోబర్స్. అతని ఫిగర్స్ కూడా మీకు సజెస్ట్ చేస్తాయి. హీ స్కోర్డ్ మోర్ దెన్ 8,000 రన్స్ అండ్ హస్ టేకెన్ 235 టెస్ట్ వికెట్స్. సో అంత అద్భుతమైన ఆల్రౌండర్ గ్యారీ సోబర్స్. అది నెంబర్ 6. నెంబర్ 7. In a test match involving Pakistan, 3 players jointly declared man of the series. ఆ సిరీస్ ఏంటని అడిగారు. ఒక టెస్ట్ మ్యాచ్ సిరీస్లో పాకిస్తాన్ నిల్వైన ఉన్న ఒక టెస్ట్ సిరీస్లో 3 ప్లేయర్స్ కలిపి జాయింట్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఇచ్చారు. దీనికి యాక్చువల్గా నేను అనుకున్న ఆన్సర్, నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే 1992 బూచ్, వకార్ యూనుస్ అండ్ వసీం అక్రమ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన సిరీస్లో జాయింట్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలిచారు. నాకు తెలిసిందైతే మీరు ఇచ్చిన దాన్ని నేను కూడా చెక్ చేసుకున్నాను. అదేంటంటే ఇంకొక ఆన్సర్ కూడా, దాన్ని కూడా కరెక్ట్గా పరిగణిస్తున్నాను. ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ కరెక్ట్ ఆన్సర్. అదేంటంటే 1990లో న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన సిరీస్లో కూడా మార్టిన్ క్రోఫ్, షోయబ్ మహమ్మద్ అండ్ వకార్ యూనుస్ వీళ్ళు 3కి కలిపి జాయింట్గా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు ఇచ్చింది. సో ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్గానే నేను పరిగణించాను. దట్ ఈస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 8. లెజెండరీ ఇండియన్ ఆల్రౌండర్ కపిల్ దేవ్ ప్లేడ్ యాజ్ మెనీ యాజ్ 225 ODIs. బట్ ఇన్ ఓన్లీ 1 ODI డిడ్ నాట్ బౌల్ ఏ సింగిల్ బాల్. ఆ మ్యాచ్ ఏదైనా అడిగారు. ఒక్క మ్యాచ్లో అతను ఒక్క బాల్ కూడా వేయలేదు. 225 మ్యాచ్లు ఆడాడు. అంటే ఒక 2-3 వాషౌట్ మ్యాచెస్ ఉన్నాయి, అవి పోను. మిగతా అన్ని మ్యాచ్ల్లో బౌలింగ్ వేసి ఒక్క మ్యాచ్లో మాత్రం అతను ఫుల్గా జరిగిన మ్యాచ్లో బౌలింగ్ వేయలేదు అసలు. అదేంటి అడిగారు. ఇది కూడా చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మేబీ కట్టేసి క్రిక్ వ్యూస్ అనుకుంటాను. నో డౌట్ మీరు ఆన్సర్ని సెర్చ్ చేసి కూడా ఇవ్వచ్చు. దాంట్లో నేను వీలైనంత వరకు అలా ఇవ్వకుండా వీలుండే ప్రశ్నలు అడుగుతున్నాను, బట్ దొరికేస్తాయి. సో ఆన్సర్ ఏంటంటే 6th అండ్ ఫైనల్ ODI ఆఫ్ ది 1986 సిరీస్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. 1986లో ఆస్ట్రేలియా జరిగిన 6th అండ్ ఫైనల్ ODIలో కపిల్ దేవ్ సెలెక్టర్స్ని అడిగి మరి నేను బ్యాటర్గానే ఆడతాను, ఆల్రెడీ ఇండియా సిరీస్ గెలిచినట్టుంది,
సో బ్యాటర్గానే ఆడుతాను నేను అని చెప్పి అతను బౌలింగ్ చేయలేదు. ఆ మ్యాచ్లో బ్యాట్స్మెన్గా ఆడుతూ అతను కేవలం 31 బాల్స్లో ఈ స్మాష్ 58 రన్స్, 187 స్ట్రైక్ రేట్. సో దట్ ఈస్ కపిల్ దేవ్. బ్యాట్స్మెన్గా ఆడుతూ కూడా తన ప్రెజెన్స్ టీంకి ఫుల్ జస్టిఫికేషన్ ఇచ్చాడు. సో దట్ ఈస్ కపిల్ దేవ్. ఇక క్వశ్చన్ నెంబర్ 9. ఒకనొక బ్యాట్స్మెన్కి అతని బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్ యావరేజ్ కూడా సేమ్గా ఉన్నాయి. ఎవరా బ్యాట్స్మెన్ అడిగాను, ఎవరా ప్లేయర్ అని అడిగాను. ఒకనొక ప్లేయర్, అతని బ్యాటింగ్ యావరేజ్, బౌలింగ్ యావరేజ్ కూడా సేమ్ ఫిగర్ ఉంది. అతను మరొక జీజీ, నాట్ అవర్ గౌతమ్ గంభీర్, గార్డెన్ గ్రీనిచ్, ఒకప్పటి ఫేమస్ వెస్ట్ ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గార్డెన్ గ్రీనిచ్కి అతని బ్యాటింగ్ యావరేజ్ 45.03, అతని బౌలింగ్ యావరేజ్ 45. సో సేమ్ బ్యాటింగ్ యావరేజ్, సేమ్ బౌలింగ్ యావరేజ్. 45 బ్యాటింగ్ యావరేజ్ ఉండడం చాలా మంచి విషయం, కానీ 45 బౌలింగ్ యావరేజ్ ఉండడం అంత గొప్ప విషయం కాదు. బట్ హీఈస్ బేసికలీ ఏ బ్యాట్స్మెన్. అకేషనల్గా ఈ టర్న్ ఈజ్ ఆర్మ్ ఓవర్. క్వశ్చన్ నెంబర్ 10. ఇది ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్, ఒకనొక టెస్ట్ మ్యాచ్లో మన అపోజింగ్ బ్యాట్స్మెన్ మన టీం 2 ఇన్నింగ్స్లో చేసిన రన్స్ కంటే కూడా ఎక్కువ చేశారు. మన టీము 2 ఇన్నింగ్స్లో కలిపి చేసిన రన్స్ కంటే మన ప్రత్యర్థి జట్టులోని ఒక ప్లేయర్ ఒక ఇన్నింగ్స్లో చేసిన రన్స్ ఎక్కువగా ఉన్నాయి. అది ఎవరని అడిగాను. ఇది కూడా టఫ్ ఏమో అనుకున్నాను, కానీ ఈజీగానే ఉంది. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, థ్యాంక్స్ టు గూగుల్ మేబీ. అది ఎవరంటే హీఈస్ అనదర్ గ్రేట్ బ్యాట్స్మెన్. మనం గ్యారీ సోబర్స్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది వీడియోలో. అలాగే సర్ డొనాల్డ్ బ్రాడ్మెన్ అంటే మనం ప్రత్యేకంగా చెప్పగలం బ్రాడ్మెన్ ఎంత గొప్పవాడు. సో బ్రాడ్మెన్ అంటే 1947లో మనం ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు బ్రిస్బెయిన్లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాం. ఆ టెస్ట్ మ్యాచ్లో మనం ఎంత దారుణంగా అవుట్ అయ్యామంటే 2 ఇన్నింగ్స్లో కూడా కనీసం అందరూ కలిసి 100 కూడా చేయలేదు. ఒక ఇన్నింగ్స్లో 58 కాల్అవుట్ అయ్యారు, ఇంకో ఇన్నింగ్స్లో 98 కాల్అవుట్ అయ్యారు. ఆ మ్యాచ్లో బ్రాడ్మెన్ ఒక్కడే 185 రన్స్ చేశాడు. సో మన 2 స్కోర్లు కలిపినా కూడా మనం 22 మంది బ్యాట్స్మెన్ చేసిన స్కోర్లు కంటే కూడా 22 మంది ఇన్ ద సెన్స్ మన బ్యాట్స్మెన్ 2 ఇన్నింగ్స్లో కలిపి 22 ఇన్నింగ్స్లో ఇండివిజువల్ ఇన్నింగ్స్లో కలిపి చేసిన స్కోర్స్ కంటే కూడా బ్రాడ్మెన్ ఒక్క ఇన్నింగ్స్లో చేసిన 185 వాస్ మోర్ దెన్ దట్. సో అది క్వశ్చన్ నెంబర్ 10కి కరెక్ట్ ఆన్సర్. సో ఇవి దీంట్లో ఐర్లాండ్ దాంట్లో కొంతమంది పొరపాటు పడ్డారు, కొంతమంది రమేష్ ఇష్యూలో పొరపాటు చేశారు, కొన్ని తప్ప అందరూ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. ఇక విన్నర్స్ మనం డిక్లేర్ చేద్దాం. దెర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 11 విన్నర్స్. 11 పీపుల్ హ్యావ్ గివెన్ ద రైట్ ఆన్సర్స్. 11 మనకి దాంట్లో చాలామంది మనకి రెగ్యులర్గా వాళ్ళు పిజ్జాలో అంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు రెగ్యులర్గా మనకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు తెలిసిన పేరు, చాలా ఫెమిలియర్ నేమ్స్ ఉన్నాయి దాంట్లో. సో 11 పీపుల్, 11 వ్యూయర్స్ హ్యావ్ గివెన్ ది రైట్ ఆన్సర్. అందరికీ కంగ్రాచులేషన్స్. దాంట్లో అంటే లైన్ ప్రకారం కాదు నేను చెప్తున్నాను ఆన్సర్స్. తనీష్, హరితేజ అండ్ లక్ష్మణ్. తనీష్, హరితేజ అండ్ లక్ష్మణ్, కంగ్రాచులేషన్స్ టు ఆల్ 3 ఆఫ్ యూ. అంటే నేను గ్రాఫిక్ కోసం అలాగా చేయడం జరిగింది. 3 పేర్లు ఒక దగ్గర, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. తనీష్, హరితేజ అండ్ లక్ష్మణ్, కంగ్రాచులేషన్స్ టు యూ, డన్ ఎ వండర్ఫుల్ జాబ్. తర్వాత జయప్రకాష్, కృష్ణవంశీ అండ్ వసంత్ కుమార్. జయప్రకాష్, కృష్ణవంశీ అండ్ వసంత్ కుమార్, ఈ ముగ్గురికి కూడా హార్టీ కంగ్రాచులేషన్స్, యు హావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. జయప్రకాష్, కృష్ణవంశీ అండ్ వసంత్ కుమార్. తర్వాత నానేశ్వర్ కోన, సురేష్ కుమార్ అండ్ బంగారు తారకేష్. నానేశ్వర్ కోన, సురేష్ కుమార్ అండ్ బంగారు తారకేష్, వీళ్ళు ముగ్గురు కూడా have done an excellent job. Hearty congratulations to you, Naneshwar Kona, Suresh Kumar and Bangar Tarkesh. The last not the least, Anji Chintapandu and Venkat Reddy Kandadi. Anji Chintapandu, Venkat Reddy Kandadi. Hearty congratulations to you, Anji Chintapandu and Venkat Reddy Kandadi. You have done an excellent job. So మీ అందరికీ కూడా 11 విన్నర్స్ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ వీ విల్ కంటిన్యూ దిస్ క్విజ్. మళ్ళీ ఫిబ్రవరి వచ్చేసిన ఫిబ్రవరి నెలలో వీళ్ళేం తొందరగా టెస్ట్ సిరీస్ జరుగుతుంది, కానీ సెకండ్ టెస్ట్కి థర్డ్ టెస్ట్కి మంచి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో నేను ఖచ్చితంగా మీకు కొత్త క్విజ్ ఇస్తాను. సో విన్నర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. 1-2 చిన్న మిస్టేక్స్తో మిస్ అయిన వాళ్ళకి మై కమిసరేషన్స్. విల్ డూ వెల్. అందరూ బాగా చేశారు. 1-2 చిన్న మిస్టేక్స్ ఏదైనా అది లేకుండా చూసుకోండి. క్వశ్చన్ బాగా చదవండి, అది సజెషన్. అండ్ ఫర్ నౌ ఇట్స్ యువర్ వెంకటేష్ and see you later.